కాలేదండి, చైర్మన్ కాలేదండి, కానివ్వడం కూడా చైర్మన్ అయ్యే అవకాశం కూడా లేదు. అది మేము కూడా అనుకోలేదు, వస్తుందని కూడా అనుకోలేదు. రాకపోవడమే మంచిది. లేకపోతే మమ్మల్ని కూడా కాక్రోచ్ అనుకునేవాళ్ళు, ఇంకో పెద్ద కాక్రోచ్, చిన్న కాక్రోచ్ అనుకునేవాళ్ళు. కనుక ఏదో ఒక కాక్రోచ్గా ఉన్నట్టుగా పెట్టడం నాకు చాలా మంచిదని అనుకుంటాను. కాబట్టి చీఫ్ ఉండాల్సిన అవసరం లేదు. అట్లాగే డీన్ అంటారు నన్ను, నేను డీన్ కాదు ఇప్పుడు, అది డీన్ కూడా వదిలేసినాను, కొంచెం అనారోగ్యం వల్ల డీన్ వదిలేసినాను. కనుక అడ్వైజర్ని. అడ్వైజర్ అంటే ఇప్పుడు అప్పుడు మా వాళ్ళు అడిగినప్పుడు ఎవరు అడ్వైజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక ఉదాహరణ ఉంటే, ఏదైనా ఉంటే, ఆలోచన ఉంటే అడ్వైజ్ చేస్తున్నారు. వాళ్ళు మనకు రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. మేమేమో ఒక టీచర్గా ఏదేదో చెప్తుంటాము. ఆ టీచర్లు చెప్పినవన్నీ, ఆ టీచర్గా మేము చెప్పిన మాటలన్నీ రాజ్యాంగంలో ఉంటాయని మేము అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆ రాజ్యాంగంలో ఉన్నాయని కూడా మేము అప్పుడప్పుడు కొంచెం జ్ఞాపకం చేస్తూ ఉంటాము. అంటే సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, మీరు తిట్టినా దిక్కులేదు, తిడుతున్నా కూడా దిక్కు లేకుండా ఉంటున్నాం. చివరిగా మార్కులు ఇస్తే అయిపోతుంది కదా సార్ మేము పాస్ అయ్యేది. ఇది మిమ్మల్ని ఫెయిల్ చేయడం ఎందుకు, మమ్మల్ని అనవసరంగా ఫెయిల్ చేయొద్దు సార్, పాస్ చేయించాలా అంటూ ఉంటే మరి ఏ హక్కుల గురించి అడగాలి అనేది చదువుకునే హక్కులు అని మనం అనుకుంటాం. మనం చదువుకునే హక్కులు ఉన్నాయి, నిజంగా ఉన్నాయి. మనకు చదువుకునే హక్కులు ఉన్నాయా అంటే మళ్ళీ చరిత్ర అంతా చదువుతాం, రాజ్యాంగంలో ఉన్నదంతా మళ్ళీ చెప్తాం. చెప్తే చివరికి ఏమొస్తుందంటే 2009కి వచ్చేస్తాం. మనం 2009లో ఏముంటుందంటే చదువుకునే హక్కు ఉందని. చదువుకునే హక్కు అంటే ఎంత గొప్ప హక్కు మనకు ఉందంటే, అద్భుతమైన హక్కు. ఒకేసారి కొన్ని వేల కోట్ల, కొన్ని వేల స్కూటర్లు, అదే ఏమంటారు, వేలాది స్కూటర్లు, స్కూల్స్ తీసేస్తారు. ఇప్పుడు నన్ను అప్పటి నుంచి, నేను ప్రొఫెసర్ అని నన్ను అనేవాడు కదా, కానీ స్కూల్ ఆఫ్ లా అంటారు. అంటే నేను మళ్ళీ స్కూల్కి వచ్చేసినారు అనమాట. ఆ స్కూల్కి వచ్చి మనం అట్లా ప్రమోషన్లోకి వచ్చి మనం చివరికి స్కూల్కి వచ్చేసాం. ఆ స్కూల్లో మనకు చదువుకునే హక్కు మనకు లేదు. ఎందుకు లేదంటే మేము అన్ని తీసేస్తాం. ఒకవేళ ఇవాళ కనుక నేను చదువుకుని ఉంటే, ఇది నేను ఎప్పుడో మాసుమల్ హై స్కూల్లో చదువుకుని ఉంటే ఆ స్కూల్ కూర్చుండేవాళ్ళు, క్లోజ్ చేసి ఉండేవాళ్ళు. ఇంకో కాక్రోచ్ ఉండేవాడు కాదు. అలాంటి కాక్రోచ్ లేకపోతే ఇంకెవడో ఉండేవాడు కాదు. ఆ పరిస్థితిలో మనం ఇప్పటికీ మాసమల్లి స్కూల్ కూడా ఎక్కడో కలిపేస్తారు, ఎక్కడికో పోతారు. పోతే నేను అనుకుంటా 23,000 అది కూడా ఉంటుందేమో నా అనుమానం. కొంచెం చాలా భయం అనిపిస్తుంది, అక్కడ బాధ అనిపిస్తుంది. అప్పుడు సార్ కోపం అన్నారు, నేను బాధ అంటున్నాను. చాలా బాధ అనిపిస్తున్నది నాకు. ఏం బాధ అనిపిస్తుంది అంటే, ఆ స్కూల్ ఉంటుందా, మనం చదువుకున్న స్కూల్ ఉంటుందా, అక్కడ నేను చదువుకున్నప్పుడు టేబుల్ ఉందా, మనకు ఇంకేదైనా బట్ట ఉందా లేదా, ఏమైనా ఉందా అని అడగాలంటే సిగ్గు అనిపిస్తున్నది. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మేము నల్సార్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు నన్ను కొన్ని చట్టాలు తయారు చేయండి అని అడిగారు నన్ను. అంటే రాసుకోండి మీరు అన్నప్పుడు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉండేది. ఇక పేర్లు చెప్పడం మీకు ఎందుకు, మీకు అందరికీ తెలుసు, మాకు కూడా గుర్తుపెట్టుకోవడం మంచిది కాదు, అది మర్చిపోవడమే బెటర్ అనుకున్నాం. అప్పుడు ఏం రాసాము, 2004లో ఆర్టీఐ చట్టం మేము తయారు చేసుకున్నాం. మా దగ్గర నుంచి మేము రాసాం, ఆంధ్రప్రదేశ్ నుంచి మనం కూడా రాద్దామని. అప్పటి నుంచి ఢిల్లీలో కూడా అవుతున్నది. సరే వచ్చింది, చాలా గొప్పగా రాసాము, వీళ్ళు చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటే వాళ్ళు మొత్తం చట్టాలు తీసేసి మొత్తం సెంట్రల్ చట్టం ఒకటి తీసుకొచ్చి పెట్టారు. సరే ఏదో ఒకటి అదన్నా ఒకటి ఉంది అని మేము అనుకుంటున్నాం. ఇంతలో 2004, 2005, 2006లో ఈ చట్టం హక్కు చట్టం, చదువుకునే హక్కు. చదువుకునే హక్కు అంటుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతవరకు మనకు ఆ హక్కు లేకుండానే చదువుకున్నామా మనము? ఇక రాబోయే చదువుకున్నా కూడా చదువు లేకపోయినా చదువుకోవచ్చు కదా, ఇంకెందుకు ఈ హక్కు, ఆ మాత్రం హక్కు ఎందుకు అనే అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ నిజంగా హక్కు లేకపోతే అది దిక్కులేదు కదా. ఏమంటారు, అష్యూరెన్స్, వీ విల్ గివ్ అష్యూరెన్స్. మీరు ఎందుకండి అనవసరంగా మాట్లాడుతున్న చట్టాలు అంటున్నారు? మేము వీఆర్ గివింగ్ యూ అష్యూరెన్స్, దట్స్ ఆల్. యూ విల్ గివ్, ఎవ్రీబడి విల్ గెట్ ఎడ్యుకేషన్. అంటే ఎంత బాగుంది, పార్లమెంట్లో చెప్తున్నారు, ఇంకేం కావాలి? పార్లమెంట్లో వచ్చిన చట్టంలోనే ఉంది ఈ హక్కు, ఆ హక్కే లేదు. ఇంకా నువ్వు అష్యూరెన్స్ గురించే మాట్లాడుతున్నావు నువ్వు అని మనం మాట్లాడుకోవాల్సిన దశలో ఉన్నాం మనము. సరే, ఇప్పుడు నేనేమో చదువుకునే హక్కు గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ కదా కొంచెం మళ్ళీ బాధ కలుగుతున్నది, ఇంకా కొంచెం బాధ. ఎందుకంటే అసలు బతికే హక్కు ఉందా అని. బతికే హక్కు ఉందా అంటే
సార్ బతికే డ్యూటీ ఉంది మీకు, బతికే హక్కు కాదు, ఇట్ ఈస్ అ డ్యూటీ టు లివ్ అన్నాడు. అవునవును మర్చిపోయిన విషయం, మనకు బతికే హక్కు ఉండాలి కాదు, బతికే అంటే డ్యూటీ ఉండాలి, బతికే డ్యూటీ ఉండాలి. అంటే ఏంటంటే బతికే డ్యూటీ అంటే నీ చేతిలో ఉంటాం ఏమన్నా అంటే మీకు అదేమి ఆ చట్టం పేరేమిటి, ఏడిఎం కేసు ఒకటి ఉంది. ఓ కేసు మనకు 550 సంవత్సరాల క్రిందట వచ్చిన ఎమర్జెన్సీ కాలపు ఒక ఆయన ఏమన్నాడు తెలుసా, మహానుభావుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నాడంటే, మీకు హక్కు లేదండి, మీకు బతికే హక్కు లేదు, మాకు చంపే అధికారం మా దగ్గర ఉంది అని గవర్నమెంట్ తరఫున మాట్లాడింది ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కాదు, ఏడిఎం జబల్పూర్ చట్టంలో, జబల్పూర్ తీర్పులో. ఆ చట్టం ఇప్పటిదాకా మొన్నటిదాకా ఉంది. ఈ మహానుభావుడు ఇంకొక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేంత వరకు అట్లే ఉంది. మనం ఏదో సవరణ చేసుకున్నాము మన రాజ్యాంగాన్ని. మనం ఇంకా ఇప్పుడు మీ సారు విద్యా పరిరక్షణ అంటున్నారు. మనం రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుకోవాలి. ఒక్క రక్షణ కాదు, మొత్తం రాజ్యాంగ పరిరక్షణ గురించి, మొత్తం ప్రజాస్వామ్య రక్షణ గురించి, మొత్తం మన జీవితం గురించి రక్షణ, అన్ని రక్షణల గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు మనం పొద్దున ఒకటి ఎల్లుండి ఒకటి సాయంత్రం మాట్లాడుకునే దశలో మనం ఇప్పుడున్నాం. చాలా దారుణమైన విషయం. ఇక అక్కడ మన బతికించిన వాడు ఒక ఆయన ఉన్నాడండి. మన బతికే హక్కును రక్షించిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు గుర్తు చేసుకుందామని నేను చెప్తున్నాను. హెచ్ఆర్ ఖన్నా. ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావాల్సిన వాడు. కాకపోతే విత్డ్రా చేసుకున్నారు. నేను ఏమైనా చేసుకోండి, నాకు అక్కర్లేదు, నేను మాత్రం ఈ చట్టంతో ఈ తీర్పుతో మేము అభిషేకం ఒప్పుకోము, మేము ఈ చట్టాన్ని ఈ తీర్పును ఒప్పుకోము అన్నాడు ఆయన. అన్నందుకు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాకుండా పోయినాడు. పోయింది కానీ ఆయన మిగిలిపోయినాడు. మొత్తం భారత రాజ్యాంగంలో మిగిలిపోయిన వాడు, భారతదేశంలో మిగిలిపోయిన ఆ మహానుభావుడు హెచ్ఆర్ ఖన్నా. ఇక హెచ్ఆర్ ఖన్నాను మించిపోయే మహానుభావులు ఇప్పుడు మనకు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, మంత్రులు అయిపోతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఇంకేమేమో అవుతున్నారు. ఇప్పుడు హిట్లర్లు కూడా వచ్చేసారు. ఇక హిట్లర్ మనకు స్ఫూర్తి, మన స్కూల్స్ అన్ని తీసేసేది మనకు స్ఫూర్తి. ఇక మనం కొత్త స్కూల్స్ ఉండాల్సిన అవసరం లేదు, స్ఫూర్తి. ఈ రకరకమైన గొప్ప స్ఫూర్తిలో మనం ఉన్నప్పుడు మనం బయటకు వచ్చి పోరాటం తప్ప, అడగడం తప్ప ఇంకా చేయగలిసిన పని ఏమైనా ఉందో ఆలోచించాల్సిన అవసరమే లేదని అనుకొని ఈ చట్టం కావాలి, ఈ వద్దు అని మనకు చదువుకునే హక్కు ఉండాలని మేము రియల్ ఎస్టేట్ అంటుండేవాళ్ళం. మాకు ముందు 3 ఎస్టేట్స్ ఉంటాయి కదా సార్, గుర్తున్నాయి ఎవరికన్నా? 3 ఎస్టేట్స్ ఉండే. ఒక ఎస్టేటు, 2 ఎస్టేటు, 3 ఎస్టేటు, 4 మాది చదువుకునేది. అదేంటి దాన్ని ఏమంటారు? మీడియా అన్నారు. మీడియా అంటే మరి మనం మిత్రులు ఉన్నారు, మరి వాళ్ళు చెప్పాలి మనకి. కనుక 4th ఎస్టేట్ ఉందరా లేదా అని కూడా కొంచెం డౌట్లోనే ఉన్నాము. అప్పుడు రియల్ ఎస్టేట్ వస్తుంది బయటికి. ఆ రియల్ ఎస్టేట్ అక్కడ ఉంటుంది. అన్ని ఈ 3 ఎస్టేట్లు పోయి రియల్ ఎస్టేట్ వస్తుంది. ఆ రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు స్కూల్స్ అని తీసేస్తున్నారు కదా, అవి తీసేసి అక్కడ పెడతారు, దుకాణాలు పెడతారు. ఆ దుకాణాలు ఏమిటి చేస్తారు? ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చెప్తారు. ఎవరికి చెప్తారో చెప్పండి. అది చూడమంటే రాయదుల్లో ఎక్కడుంటాయో ఆ చెట్లు, ఆ స్కూల్స్ లో ఏముంటాయి చూడండి రాబోయే రోజుల్లో. మీరు కనుక యూఆర్ రెడీ టు బి పార్టిసిపెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. If you don't want first estate, second estate, and third estate, and fourth estate, you will be with real estate. మన నిజంగా రియల్ ఎస్టేట్, నా ఉద్దేశంలో రియల్ ఎస్టేట్ అంటే చదువులు. కానీ రియల్ ఎస్టేట్ అంటే చదువులు ఎక్కడున్నాయి, ఎక్కడుంటాయి అని మనం అందరం చాలా విచారించవలసిన విషయం. 3 నిమిషాలు 2 నిమిషాలు మౌనం చేయాల్సినంత గొప్ప విషయం ఇది, అంత బాధాకరమైన విషయము. ఒక్కొక్క స్కూల్ తీసేసినందుకు ఒక్కొక్కసారి 2 నిమిషాలన్న కనీసం మనము మౌనం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తూ నమస్కారం.